వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా చేపట్టిన పనుల్లో పురోగతి తీసుకురావాలన్నారు. రానున్న వేసవిలో మనుషులు, పశువులు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయాలని, స్వచ్ఛంద సంస్థల ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాల తనిఖీ నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు సంబంధించిన నివేదికలను అప్డేట్గా ఉండేలా చూసుకోవాలని అన్నారు. కార్యాలయ పనుల్లో సమయం వృధా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని, అందుకుగాను జిల్లా అధికారులందరూ కంప్యూటర్ వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. హాస్టళ్లు, తహసీల్ ఆఫీసులు, ఎంపీడీఓ కార్యాలయాలు, సంక్షేమ శాఖలు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం తీసుకునేలా చూడాలని, తద్వారా ఉచిత సేవలతో పాటు పనులు సులభతరం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు.